వైసీపీ ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. శాసన మండలి వరకు ర్యాలీగా వెళ్లారు వైసీపీ సభ్యులు. తిరుమల లడ్డు అంశం, ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, బ్యానర్లతో పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో ర్యాలీ జరిపారు. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ సంబంధాలపై సభలో చర్చించాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు వైసీపీ నేతలు. హెరిటేజ్, ఇందాపూర్ డైరీలు కలిసి దేవుడి సొమ్మును లూటీ చేస్తున్నాయని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. ఈ దోపిడీపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. హెరిటేజ్ ప్రైవేటు సంస్థ అయితే మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు బొత్స. మా డిమాండ్ గత 4 రోజులుగా దీని మీద చర్చ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి పవిత్ర ప్రసాదంపై ఏదైతే నిందలు మోపారో, కొవ్వు పదార్థాలు ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారు. ఆ పవిత్రం దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సొంతం కోసం, స్వలాభం కోసం ఇందాపూర్ డైరీతో చేసుకున్న సంబంధాలు, దోపిడీని చేసి ప్రజాధనాన్ని లూటీ చేద్దామని చూస్తారు. ఆ దేవదేవుడి ధనాన్ని లూటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. దాంతోపాటు ఏదైతే బడ్జెట్పై సమావేశాలపై కూడా చర్చ కూడా జరగాలి. ప్రజలకు వచ్చి బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్పై జరిగి ఈ బడ్జెట్ వల్ల ప్రజా ప్రయోజనాలకు ఏమాత్రం కూడా మరి ఉపయోగం లేదనేది చర్చ జరగాలని మా కోరిక. ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ హెరిటేజ్ సంబంధం లేదా ఉన్నదా, ఇందాపూర్ డైరీ హెరిటేజ్ దోపిడీ చేస్తారా లేదా అనేది సభలో చర్చిస్తే ఆ విషయాలన్నీ మేము చెప్తాం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు. నాకు ఒక్క విషయం అడుగుతున్నానండి, మళ్ళీ తర్వాత సభ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ అనేది మాట్లాడుతుంది. మరి ప్రైవేట్ సంస్థ అయినప్పుడు ఎంతమంది మంత్రులు ఎందుకు స్పందిస్తారు?